హలో హాయ్ గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మళ్ళీ మేము ముందుకు చికెన్ కర్రీ తీసుకొని వచ్చేసాను. టమాటా అండ్ కరివేపాకు, మిర్చి కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. చూస్తున్నారు కదా, తీసేసుకొని అండ్ పుదీనా అండ్ కొత్తిమీర కూడా ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క ఐటమ్ అండ్ చికెన్, పసుపు, అల్లం మిక్సీ చేసుకొని ఒక ప్లేట్లో కలిపి పెట్టేసుకున్నానండి ముందే అన్నీ. చూస్తున్నారుగా, అన్ని రకాలు ముందుగానే తీసేసుకున్నాను. ముందుగానే అన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. మొత్తం అన్ని రకాలు తీసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, చూడండి. అండ్ స్టవ్ కూడా అంటించుకోవాలండి. స్టవ్ అంటించేసుకొని మనం ఒక కర్రీ గిన్నెను తీసుకోవాలండి. కర్రీ గిన్నెను తీసేసుకొని కొద్దిసేపుగా పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం అందులో నీళ్ళు ఉన్నాయి, అయిపోయే వరకు వెయిట్ చేశాను. అండ్ తర్వాత ఒక 4 స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలండి. మేమైతే వేసుకుంటాం, కొందరు వేసుకోరు, మేము వేసుకుంటామండి. అండ్ మిర్చి, కరివేపాకు అండ్ మనం తీసుకున్న పుదీనా ఇవన్నీ కొంచెం ముందుగానే వేసేసుకోవాలి ఆయిల్, ఎందుకంటే ఉడకనిక వేసేసుకొని అండ్ కొద్దిసేపు వేడే వరకు వెయిట్ చేసుకోవాలండి. అండ్ మనం కలుపుకున్న చికెన్ తీసుకొని వేసుకోవాలండి ఆయిల్లో. కలుపుకున్న చికెన్ తీసుకొని ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు చికెన్ పీసెస్ని దగ్గరికి అయ్యే వరకు, అంటే బాగా వేడయి దగ్గరికి అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదండి, ఉడుకుతున్నాయి చికెన్ పీసెస్ ఉడుకుతున్నాయి మంచిగా. చాలా అంటే చాలా బాగుందండి. చూస్తానికైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనం కట్ చేసుకున్న అండ్ టమాటా కూడా వేసుకోవాలండి. టమాటా ఎందుకంటే చికెన్ పీసెస్ కొంచెం దగ్గరగా అయినాయి. తర్వాత మనం వేసుకోవాల్సిన టమాటానే కాబట్టి టమాటా వేసేసుకుంటున్నాము. వేసుకున్న టమాటా ఉడికే వరకు చూడాలండి. ఉడుకుతుంది టమాటా అండ్ చికెన్ కూడా. చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారు కదండి ఎంత మంచిగా ఉడుకుతుందో. టమాటా అండ్ చికెన్ ఉడికింది. సో ఉడికినాక కారం కూడా వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ కారం వేసేసుకోవాలి. కారం వేసుకున్న దాని తర్వాత ఒక 1.5 స్పూన్ కూడా సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే కారం 2 స్పూన్స్ వేసినాం కాబట్టి ఇది మరీ ఎక్కువగా వేస్తే సాల్ట్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటుంది. వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలండి మొత్తం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చూడండి బాగా ఉడుకుతున్నది. చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి, టేస్ట్ రావడం కోసం. చూస్తున్నారు కదా, కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాం. లాస్ట్లోనే వేసుకోవాలి కదండి, లాస్ట్లో వేసేసుకుంటున్నాం అనమాట. కొద్దిసేపు అలాగనే ఒక 10 మినిట్స్ పెట్టాలండి. ఇవి కూడా మంచిగా ఉడుకుతాయి దగ్గరికి అయితే.
వావ్! చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చూడండి ఎలా ఉందండి కర్రీ. చివరికి వచ్చేస్తుంది. స్పూన్ వేసుకొని కలిపేసుకోవాలండి. అన్నీ కలుస్తాయి. వేసిన కొంచెం మిక్స్ కాకపోయినా మనం స్పూన్ తీసుకొని కలుపుతూ ఉంటే మిక్స్ అయిపోతుంది మొత్తం. టేస్ట్ చూస్తున్నాండి. సూపర్గా ఉందండి. చాలా చాలా బాగుంది.